యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మహీంద్రా 575 DI భూమిపుత్ర వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మనల్ని అయితే కింద కామెంట్స్ అయితే చాలా మంది చేశారు మహీంద్రా 575 వెహికల్ కావాలని. అందుకోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీకు కూడా ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ ఇలాంటివి కామెంట్ చేసినా నేను అలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొని ట్రై చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ అమ్మాలనుకుంటే మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించండి. బండి ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ట్రాక్టర్ వచ్చేసి మహీంద్రా 575 భూమిపుత్ర వెహికల్ మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది. కింద మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. కింద మన డిస్క్రిప్షన్లో అయితే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టి అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అక్కడ వెళ్ళి ఫాలో కొడితే మీరు కూడా చెక్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రాక్టర్ వచ్చేసి 45 HP గల ట్రాక్టర్ 45 హార్స్ పవర్తో ఈ వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ అయితే మన ఛానల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకైతే మహీంద్రా 575 భూమిపుత్ర వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ వచ్చేసి 45 HP గల ట్రాక్టర్ 45 హార్స్ పవర్తో వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2020 మోడల్ బండి. 2020లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇటు వెహికల్ తీసుకొని 4 సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% టైర్లు అయితే టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే టైర్లు మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తుంది. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే ఇంజిన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ దొరికింది. ట్రాక్టర్ వచ్చేసి అగ్రికల్చర్ ట్రాక్టర్, ఓన్లీ వ్యవసాయ పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. అగ్రికల్చర్ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్కి ఎటువంటి రిపేర్ కూడా లేదు. బండి అయితే మంచి నీట్ కండిషన్ ఉంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు. మంచి నీట్ కండిషన్లో ఈ వెహికల్ అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ మహీంద్రా 575 భూమిపుత్ర ట్రాక్టర్ ఉన్న లొకేషన్స్ దగ్గరికి తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ దేవరకొండ విలేజ్లో ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ మహీంద్రా 575 ట్రాక్టర్కి ఓనర్ చెప్పిన రేట్ వచ్చేసరికి 4,40,000 మాత్రమే చెప్తున్నారు. 2020 మోడల్ బండి 45 HP 4,40,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి దగ్గరికి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ఈ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకున్న ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ ఎలాంటి వెహికల్ కావాలనుకున్న కింద అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసి నేను నెక్స్ట్ అలాంటి వీడియో అలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. కన్ఫామ్గా అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. కింద అయితే కామెంట్ చేయండి. మన డిస్క్రిప్షన్లో అయితే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అక్కడ వెళ్ళి ఫాలో కొడితే అక్కడ కూడా చెక్ చేసుకొని మీకు నచ్చిన ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇలాంటి వెహికల్ అన్ని రకాల వెహికల్స్ అయితే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి.